తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారానికి బలం చేకూరుతుంది. తాజాగా టీ కాంగ్రెస్ నేతలు జూపల్లితో తన నివాసంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని జూపల్లిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ఆహ్వానించారు. భేటీ అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు రేవంత్ రెడ్డి. పార్టీలోని సీనియర్లను అందరినీ కలుపుకొని వెళతానని స్పష్టం చేశారు. తెలంగాణలో రాజకీయ పునరీకరణ జరగాలన్నారు. తెలంగాణ కోసం జూపల్లి పోరాడారని చెప్పారు. కాంగ్రెస్ లో చేరేందుకు జూపల్లి సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. అభివృద్ధి చెందుతుందని మేమందరం ఆశించినాం. అదే ఉద్దేశంతో పెద్దలు మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మాజీ శాసనసభ్యులు, మా జిల్లాలోనే అత్యంత సీనియర్ నాయకులైన గురునాథ్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారి కుటుంబము, చాలామంది పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం టీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఈ 9 సంవత్సరాలు హామీలు అమలు చేయకుండా మహబూబ్నగర్ జిల్లా ప్రజల్ని మోసం చేసిన నేపథ్యంలో ఇక చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి జరగదు, చంద్రశేఖరరావు గారిని ఓడించడం ద్వారానే మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, గురునాథ్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, ఇతర ముఖ్యమైన నాయకులందరూ కూడా ఈ మధ్యకాలంలో పోరాటం చేసి కేసీఆర్ మీద తిరుగుబాటు బావుటను ఎగరేసారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసిన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు వారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడే కల్వకుర్తి ఎత్తిపోతల కాడ నుంచి చాలా ప్రాజెక్టులు ఆ రోజు జిల్లాలో చేపట్టడం జరిగింది. అందుకే ఈరోజు నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు చిన్నారెడ్డి గారు మేమందరం కలిసి వచ్చి వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినాము. ఎందుకంటే ఈ తెలంగాణ జిల్లా అభివృద్ధి జరగాలన్నా, మహబూబ్నగర్ జిల్లాను ప్రత్యేకంగా నిధులు విడుదల జరగాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది, చంద్రశేఖరరావు గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందన్న విషయం పెద్దలందరి దృష్టికి తీసుకొచ్చినాము. పెద్దలందరూ కూడా సానుకూలంగా స్పందించారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి పెద్దలు వెంకటరెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, నేను, డాక్టర్ మల్లు రవి గారు మేమందరం కూడా ఈ ఆహ్వాన కార్యక్రమంలోకి వచ్చినాం. వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాము. ఈ ఆహ్వానము ఈ రాజకీయ పార్టీ చేరికలు ఆషామాషి చేరికలు కావు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ, ఈ రాజకీయ వ్యతిరేక పునరేకీకరణ తెలంగాణ సమాజానికి మేలు జరగబోతుంది. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి, సంక్షేమ పథకాలు అందించడానికి, మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే వీరినే కాదు ఇంకా చాలామంది కేసీఆర్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన గలం విప్పుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాలలో వాళ్ళ బాధ్యతను నెరవేర్చి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ద్వారా, ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడం ద్వారా ఈ జిల్లాను అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే వారిని ఆహ్వానించినాం. మాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది. పెద్దలందరూ కూడా మా ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి సంపూర్ణంగా సహకరిస్తారు. నేను, వెంకటరెడ్డి గారు ఇంతకుముందు వారి ఇంట్లో కూడా మాట్లాడుకున్నాం. రాహుల్ గాంధీ గారిని 2024లో ప్రధానమంత్రిని చేసే వరకు అందరిని కలుపుకొని సమిష్టి సహకారం తీసుకొని
పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకొని పోరాడే యువకులను కూడగట్టుకొని ఈ రాష్ట్రంలో 15 పార్లమెంట్లు గెలిపించడం ద్వారా మళ్ళీ ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 30 పైగా ఎంపీలు గెలిపించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి క్రియాశీలక పాత్ర పోషించినమో, తెలంగాణ నుంచి కూడా 15 పార్లమెంట్లు గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తిరిగి క్రియాశీలక పాత్ర పోషించాలని చర్చించుకున్నాం. ఆ విషయాలు కూడా పెద్దలందరి దగ్గర ప్రస్తావించినాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. మీడియా మిత్రులను కూడా సహకారం అందించాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి మేము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి ఖమ్మం జిల్లా నాయకులతో కూడా సంప్రదింపులు జరపడానికి ఆహ్వానించడానికి నేను, వెంకటరెడ్డి గారు, చిన్నన్న, డాక్టర్ మల్లురవి గారు మేము అందరం కూడా వెళ్తున్నాము. మీడియా మిత్రుల్ని ఇక్కడ మన నాయకులతో మాట్లాడుకొని అక్కడికి కూడా రావాల్సిందిగా మీడియా మిత్రులను కూడా అక్కడికి ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఖచ్చితంగా కార్యాచరణ తీసుకుంటాం. ఇప్పుడు మేము వారిని ఆహ్వానించినాం. అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి రోజు చూసుకొని జాతీయ నాయకత్వం సమయం తీసుకుంటాం.